ఈ రోజు క్లాసులో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటరప్ట్స్ అండ్ ఇంటరప్ట్స్ ఆఫ్ 8086 ప్రీ డిఫైన్డ్ ఆర్ డెడికేటెడ్ ఇంటరప్ట్స్ ఏమున్నాయి, అట్లాగే హార్డ్వేర్ ఇంటరప్ట్స్, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్, ప్రయారిటీస్ ఆఫ్ ఇంటరప్ట్స్ వాటి గురించి నేర్చుకో. సో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటరప్ట్స్ లో జనరల్ గా 3 రకాలుగా క్లాసిఫై ఉంది. ఒకటి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ ఒకటి ఉంటుంది, అట్లాగే 2 వెక్టర్డ్ అండ్ నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్లను ఉన్నాయి. 3 రకం మాస్కబుల్ అండ్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్. ఈ 3 రకాలుగా ఇంటరప్ట్లను మనకి డివైడ్ చేశారనమాట. దాంట్లో ఎక్స్టర్నల్ సిగ్నల్ ద్వారా ఇంటరప్ట్ ఒకవేళ జనరేట్ అయితే దాన్ని హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటారు. అంటే కీబోర్డు, మౌస్ ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్ డివైసెస్, పెరిఫెరల్ డివైసెస్. వాటి సిగ్నల్స్ ద్వారా మనకి ఇంటరప్ట్ జనరేట్ అయితే కనుక దాన్ని హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటారు. అలాగే ఇంటరప్ట్ పిన్స్ మనకి 8086లో 2 ఉన్నాయి. ఒకటి INTR పిన్, NMI పిన్. ఈ 2 హార్డ్వేర్ పిన్సే. సో ఈ రెండిట్లోకి ఇంటరప్ట్ కానీ లేకపోతే NMI కానీ సిగ్నల్స్, హార్డ్వేర్ సిగ్నల్స్ కనెక్ట్ అయితే కనుక అప్పుడు ఇవి ఇంటరప్ట్ ని జనరేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది హార్డ్వేర్. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్కి వచ్చేటప్పటికి మనకి 256 సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఉన్నాయి. దాన్ని మనం INTN అని చెప్తాం అనమాట. N అంటే జస్ట్ జనరల్గా టైప్ నెంబర్ అనమాట. 0 to 255 వరకు రేంజ్ అనమాట, అది డెసిమల్ వాల్యూలో. సో దాన్ని ఎలాగా ట్రీట్ చేస్తారంటే INT0 అని, INT1 అని, INT2 అని అలాగా అప్ టు INT 255 వరకు ఉంటాయి అనమాట. ఈ 256 లొకేషన్స్ 8086 మైక్రో ప్రాసెసర్లో డెడికేట్ అయి ఉంటాయి. అవి ఓన్లీ ఇంటరప్ట్స్కే యూజ్ చేస్తారు, ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ జనరేట్ అయినప్పుడు అనమాట. ఓకే, అది సాఫ్ట్వేర్ ఇంటరప్ట్. 2 వెక్టర్డ్ అండ్ నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్. ఈ వెక్టర్డ్ ఇంటరప్ట్, నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్ అంటే ఏంటంటే, ఇంటరప్ట్ కనుక ప్రాసెసర్ ఇంటరప్ట్ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ప్రోగ్రామ్ కంట్రోల్ ఆటోమేటిక్గా ఒక స్పెషల్ అడ్రస్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. దాన్ని మనం వెక్టర్డ్ ఇంటరప్ట్ అంటారు. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మైక్రో ప్రాసెసర్లో మెయిన్ ప్రోగ్రామ్ ఏదైనా రన్ అవుతున్నప్పుడు సడన్గా ఒక ఇంటరప్ట్ ఏదైనా వస్తే అది సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒక స్పెసిఫిక్ అడ్రస్కి మనకి బ్రాంచ్ అయిపోయింది అనుకోండి సబ్ ప్రోగ్రామ్ కింద, దాన్ని వెక్టర్డ్ ఇంటరప్ట్ అంటారు. ఇది కూడా మనకి ప్రాసెసర్ డిజైన్ చేస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ మనకు ఒక అడ్రస్ని, వెక్టర్ అడ్రస్ని ప్రీ డిఫైన్ చేసి పెడతారనమాట. సో ఈ వెక్టర్ అడ్రస్ అనేది ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్లో స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్ ఉంటుంది, దాంట్లో అడ్రస్లో స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో వెక్టర్డ్ అండ్ నాన్ వెక్టర్ ఇంటరప్ట్స్కి వచ్చేటప్పటికి ఎప్పుడైనా ప్రాసెసర్ ఒక ఇంటరప్ట్ సిగ్నల్ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ ప్రోగ్రామ్ కంట్రోల్ ఆటోమేటిక్గా సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోద్ది అనమాట ఆ వెక్టర్డ్ అడ్రస్ ద్వారా. ఆ వెక్టర్ అడ్రస్ని మనం వెక్టర్డ్ ఇంటరప్ట్ అని కూడా అనొచ్చు అనమాట. ప్రాసెసర్ డిజైన్ చేసినప్పుడే మ్యానుఫ్యాక్చరర్స్ ప్రీ డిఫైన్డ్గా సెట్ చేసి ఉంచుతారు అనమాట. ఓకే, అది వెక్టర్ ఇంటరప్ట్స్. సో వెక్టర్డ్ ఇంటరప్ట్లో అయితే సబ్ రొటీన్లోకి ఆ వెక్టర్ అడ్రస్ స్టోర్ అయిపోతుంది. అది మ్యానుఫ్యాక్చరర్ డిఫైన్ చేస్తాడు. మ్యానుఫ్యాక్చరర్ డిఫైన్ చేయని అడ్రస్ లేదని ఉంటే కనుక మనకి ప్రాసెసర్ చెప్పాలి ఏ అడ్రస్ దగ్గర ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రాసెసర్ చెప్పాలన్నమాట. దాన్ని నాన్ వెక్టర్డ్ ఇంటరప్ట్ అంటారు. అంటే ప్రీ డిఫైన్డ్, నాన్ ప్రీ డిఫైన్డ్ అని అనమాట సింపుల్గా. నెక్స్ట్ మాస్కబుల్ అండ్ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్. ప్రాసెసర్కి జనరల్గా ఒక అవకాశం ఉంటుంది హార్డ్వేర్ ఇంటరప్ట్స్ని యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడం అనేది. మనకి ప్రాసెసర్లో ఇంటరప్ట్ ఫ్లాగ్ అనే ఒక పిన్ ఉంటుంది, IF. ఒకవేళ దాన్ని 1 చేశారనుకోండి, ఇంటరప్ట్స్ని ఎనేబుల్ చేసినట్టు, అంటే యాక్సెప్ట్ చేయడం. హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఏదైనా కనెక్ట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే IF కనుక 0 అయిందనుకోండి, హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అన్నింటిని కూడా రిజెక్ట్ చేయొచ్చు అనమాట. ఎక్సెప్ట్ NMI, ఓన్లీ INTRకి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇంటరప్ట్ ఫ్లాగ్ 1 అయితే INTR 1 అవుద్ది, ఇంటరప్ట్ ఫ్లాగ్ 0 అయితే INTR 0 అవుతుంది. సో హార్డ్వేర్ని ఎనేబుల్ చేయడం కానీ హార్డ్వేర్ని డిజేబుల్ చేయడం కానీ మనకి IF ఫ్లాగ్ ద్వారా రన్ అవ్వచ్చు అనమాట. ఎక్సెప్ట్ NMI అంటే పవర్ ఫెయిల్యూర్స్ ఏదైనా వచ్చినప్పుడు ప్రోగ్రామ్లో డేటా సేవ్ అవ్వడానికి యూజ్ చేస్తారు. ఇంటరప్ట్ రిక్వెస్ట్ కనుక బయట పెరిఫెరల్ డివైస్ నుంచి ఇంటరప్ట్ రిక్వెస్ట్ వచ్చిందనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది ప్రాసెసర్ డిసైడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ బయట హార్డ్వేర్ డివైసెస్ నుంచి ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఏదైనా ప్రాసెసర్కి వచ్చిందనుకోండి, అది యాక్సెప్ట్ చేయాలి రిజెక్ట్ చేయాలనేది ప్రాసెసర్ డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ పద్ధతిని ఏమంటారంటే మాస్కబుల్ ఇంటరప్ట్స్ అంటారు. ఓకే, ఒకవేళ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఇంటరప్ట్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి డెఫినెట్గా అనుకున్నప్పుడు, రిజెక్ట్ చేయకూడదు, ఓన్లీ యాక్సెప్ట్ చేయాలనుకున్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటారు. ఓకే, మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు అనేది డిసైడ్ చేసుకోవచ్చు. నాన్ మాస్కబుల్ అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని నాన్ మాస్కబుల్ అంటారు. అంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలన్నమాట ఆ సర్వీస్ని. ఆ తర్వాత అది
ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేసి సబ్ ప్రోగ్రామ్లోకి అంటే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ ఒరిజినల్ ప్రోగ్రాంలోకి రావాలన్నమాట. అది అంటే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది జరగాలి. INTR పిన్ని కనెక్ట్ చేసిన ఆల్ హార్డ్వేర్ డివైసెస్ జనరల్గా మాస్కబుల్ ఇంటరప్ట్ కేటగిరీలోకి వస్తాయి. సో ఇంటరప్ట్స్ NMI పిన్ ద్వారా జనరేట్ అయినప్పుడు ఆల్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ని మనం నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్ కింద తీసుకుంటాం అనమాట. సో NMI అనేది కనెక్ట్ చేసినప్పుడు అది సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇంటరప్ట్ NMI పిన్ ద్వారా ఇనిషియేట్ అయింది అనుకోండి, ఆల్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ని మనకి ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిసేబుల్ చేసుకోవచ్చు. అంటే మాస్కబుల్ ఇంటరప్ట్స్ కింద ట్రీట్ చేయొచ్చు.